అధికారులను మార్చేస్తారా, అధికారులను తీసేస్తారా, అధికారులను తొలగించేస్తారా? ఎందుకంటే అధికారుల మీద ఏడుపులువా, లేదంటే అధికారులే అడ్డంకిగా మారుతున్నారా ఏంటనేది ప్రభుత్వమే తేల్చాలి. పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి ఒక ఫైనల్ డెసిషన్కి అయితే ప్రజలు రాలేరు. ఇక్కడ కీలకమైన అంశం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది, ఫీజు కడితేనే సర్టిఫికెట్ అనేది ఓకే. ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వలేదు, ఇదంతా ఓకే. కాకపోతే ఇక్కడ అధికారులతోనే అడ్డంకి. ఆర్జీయూకేటీ క్యాంపస్లో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నియమించిన అధికారులే కీలక హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు వారే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. కొందరు యూనివర్సిటీల అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా మరి ఈ రాసిన దాంట్లో ఇది ఓకే, ఎవరు రాశారు, ఎందుకు రాశారు ఏంటి అనేది పక్కన పెడితే ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే, ఇది ఎంత వేగ్గా, ఎంత ఫేక్గా ఉంది అంటే చిన్నపిల్లడికి కూడా అర్థమవుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన కింద అధికారులు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అంటే, అలాంటి అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తీసిపారేయండి. ఎంతసేపు సర్టిఫికెట్లు ఇవ్వమని వీళ్ళ చెప్పినట్టే ఉన్నతాధికారులు ఆదేశిస్తే సర్టిఫికెట్లు ఎందుకు పెండింగ్లో పెడుతున్నారు? జగన్ హయాంలో అధికారి అయితే ఎవరికి ఎక్కువ? ఇక్కడ పని చేయాలి, ఇక్కడ విద్యార్థి భవిష్యత్తు ముఖ్యమా? అక్కడ అధికారి ఇంకా జగన్ మీద మోజు ఉంటే అటువంటి వ్యక్తిని వీళ్ళు జగన్ దగ్గర పని చేసుకోమానండి, ఉద్యోగాలను రిజైన్ చేసి. అటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎందుకు కొనసాగాలి అంటే ఇక్కడ నిజంగా అది ఉందా? అలా రాస్తున్నారు. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం వీళ్ళు రాసింది ఏంటి, ఇక్కడ కొందరు యూనివర్సిటీ అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలు విరుద్ధంగా సర్టిఫికెట్ నిలిపివేస్తున్నారు. ఇక్కడ దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే లక్ష్యంగా. యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎందుకు నిలిపేస్తుంది? అసలు యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తుంది? యూనివర్సిటీ నేరుగా విద్యార్థికి సర్టిఫికెట్ ఇస్తుందా? కాలేజీలో చదివిన సర్టిఫికెట్లు విద్యార్థులకి? యూనివర్సిటీలు సర్టిఫికెట్లు కాలేజీలకు ఇస్తుంది. కాలేజీ నుంచి సర్టిఫికెట్లు విద్యార్థి చేతికి వెళ్తాయి. ఇప్పుడు యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎందుకు నిలిపేసింది? కాలేజీలు కట్టాల్సిన అఫిలియేటెడ్ ఫీజులు చెల్లించకపోవడం వల్ల కదా యూనివర్సిటీలు సర్టిఫికెట్లు నిలిపేసినాయి. ఈ అఫిలియేషన్ ఫీజులు కాలేజీలు ఎందుకు కట్టలేదు? ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల కదా అఫిలియేషన్ ఫీజులు కట్టలేదు. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయితే యూనివర్సిటీకి కాలేజీలు చెల్లించాల్సిన అఫిలియేషన్ ఫీజులు చెల్లిస్తే యూనివర్సిటీలు సర్టిఫికెట్లు రిలీజ్ చేస్తాయి. సర్టిఫికెట్ రిలీజ్ చేస్తే ఆ సర్టిఫికెట్లు కాలేజీలు విద్యార్థులకు ఇస్తాయి. ఇది కదా జరిగే ప్రాసెస్. ఇక్కడ ఎవరిని మభ్య పెట్టడానికి ఈ తరహా రాతలు రాశారో నాకైతే అర్థం కాలే. మరి ఇక్కడ నిజంగా అధికారులు, కింది స్థాయి అధికారులు సర్టిఫికెట్లు ఆపుతున్నారంటే వాళ్ళెవరు ఆపడానికి? ప్రభుత్వమే చెప్తే, వీళ్ళు చెప్పింది నిజమే అయితే నిజంగా అలాంటి వాళ్ళని వీళ్ళ ప్రభుత్వ హయామే కదా ఉంది. ఎంతసేపు వాళ్ళని సస్పెండ్ చేయండి, అక్కడ వేరే అధికారులు పెట్టండి. లేదంటే ఉన్నతాధికారులే నేరుగా మాట్లాడి ఆ కాలేజీలకి సర్టిఫికెట్లు ఇప్పించి విద్యార్థులకు ఇప్పించండి. ఇక్కడ ఎవరిని మభ్య పెడుతున్నారు, ఏ అంశం మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు.